యేసు ప్రభు వారు సర్వలోకానికి రాజు. ఆయన మహిమ కలిగిన రాజు, సర్వలోకపు రాజు, పరలోకపు రాజు, నీతి రాజు అని బైబిలు మనకు తెలియపరుస్తుంది. కనుక యేసు ప్రభు వారు రాజులకు రాజు అని మనం గుర్తెరగాలి. రెండోది, ఆయన రక్షకుడు కూడా. ఎవరైనా రక్షించటానికి వచ్చిన రక్షకుడు అనే సంగతిని కూడా మనం గుర్తెరగాలి. పాపముల నుండి, పాపము దాస్యత్వము నుండి మనల్ని విమోచించి రక్షించటానికి యేసు ప్రభు వారి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినవాడనే సంగతిని కూడా మనం గుర్తెరగాలి. ఈ రెండు విషయాలు గుర్తెరిగి ఆయనకు వారు దారి పొడుగున ఆయన మన రాజు అని గ్రహించి, ఎప్పుడైతే రాజు అని గ్రహించారో అప్పుడు మాత్రమే బట్టబరచగలరు. ఆయన రాజు కాకపోతే ఆయనకు బట్టలు పరిసటానికి లేదు. ప్రజలు రాజైనాడని గుర్తించినప్పుడు మాత్రమే